పేరుకే నగరం, కానీ కాలనీలో తాగునీటి కోసం తండ్లాట పడే జనాలు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయితే ఎన్నో సౌకర్యాలు వస్తాయనుకున్నారు. కానీ పెరుగుతున్న నగరంలో కొత్త కాలనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో నీటి సౌకర్యం లేక జనం ఎదురుచూపులు చూస్తున్నారు. తాగునీటి కష్టాలు తీర్చుతుందనుకున్న ప్రాజెక్టు పనులు నత్తనడక నడుస్తుండడంతో దాహము రామచంద్ర అంటూ తండ్లాట పడుతున్న ఖమ్మం నగరంలోని పలు కాలనీల దుస్థితిపై దక్కన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఖమ్మం నగరం గత ఏడాదే కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్గా మారితే ఎన్నో సౌకర్యాలు వస్తాయనుకున్నారు జనం. కానీ సీన్ రివర్స్ అయింది. గుక్కెడు నీటి కోసం, నీటి ట్యాంకర్ల కోసం ఎదురుచూసే కాలనీలు పెరిగిపోయినాయి. కొత్తగా 50 కాలనీల వరకు ఏర్పడడం, దాంతోపాటు జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. కానీ తాగునీటి అవసరాల కోసం మాత్రం పాతకాలం నాటి వాటర్ స్కీమ్లు మాత్రమే అమలవుతున్నాయి. పెరిగిన జనాభాకు నీటితో పాటు ఇండ్లల్లో వాడుకునే నీటిని సరఫరా చేయాలంటే కొత్తగా వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలి. కొత్తగా పైప్ లైన్లు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఖమ్మం నగరం తాగునీటి కష్టాలు తీర్చడానికి 74 కోట్లతో గత 2 ఏళ్ల క్రితం పనులు ప్రారంభమైనాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మున్నేటిలో ఇంటెక్ వెల్ నిర్మించడంతో పాటు రమణగుట్టపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటు చేసి నగరంలో 7 చోట్ల వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలి. ఖమ్మం నగరంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు మొదలుపెట్టిన ప్రాజెక్టు పనులు చూస్తే దానవాయిగూడెం వద్ద మున్నేటిపై ఇక్కడ నిర్మిస్తున్న ఇంటెక్ వెల్ పనులు 75% పూర్తయినాయి. దీని ద్వారా నీటిని దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్కు పంపిణీ చేస్తారు. ఖమ్మం నగరంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 74 కోట్ల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. నగరంలో ట్యాంకుల నిర్మాణం పూర్తి కాక పైప్ లైన్లే వేయక, పైగా మున్నేటి చప్టా ఎత్తు పెంచకపోవడంతో కొత్త ప్రాజెక్టుకు నీటి లభ్యత కష్టమవుతుంది. ఇలా ఎన్నో అవాంతరాల మధ్య సాగుతున్న ప్రాజెక్టు పనుల గురించి వివరణ అడిగితే సాంకేతిక సమస్యలున్నాయంటున్నారు ఇంజనీర్లు. తలాపునే మున్నీరు పారుతున్నా వాటిని నగరవాసులకు అందించడంలో పాలకులు విఫలమవుతున్నారు. గత ఎండాకాలం మాదిరిగానే వచ్చే వేసవిలో కూడా తాగునీటి కోసం అవస్థలు పడకుండా త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.